నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ జాగవర్ నగర్ నందు 1750 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రారంభోత్సవానికి జనసేన మహిళా నాయకురాలు షేక్ ఆలియా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే 24వ డివిజన్ కూడా ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఈ రోజు సీసీ రోడ్ల పనులను ప్రారంభిస్తున్నామని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఈ పనులన్నీ చేయగలుగుతున్నామని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, 24వ డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సార్ అట్టే ఉన్నాను వెళ్తావే ఉన్నాను. నా పేరు ఆలియా, జనసేన పార్టీ జిల్లా నాయకురాలని. ఈరోజు నన్ను రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి మా శ్రీధర్ అన్న గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధికార ప్రతినిధి టీడీపీ పార్టీ మా గిరిధర్ అన్న గారు ఆహ్వానం మేరకు నేను ఈరోజు 24వ డివిజన్లోని ఈ జాషువా నగర్లో శంకుస్థాపన 17,50,000 రూపాయల శంకుస్థాపనలో నా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా నన్ను పిలిచినందుకు అన్నయ్య ముందుగా మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అభివృద్ధి అంటే కేవలం ఒక నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే ప్రజల జీవన శైలిని మార్చే విధంగా ఉండాలి అని చెప్పి మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ అన్న గారు అనునిత్యం ప్రతి క్షణం ప్రజల కోసమే నేను పనిచేస్తాను అన్న విధంగా ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎన్నో చూస్తున్నాము. రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే 2,500 కోట్లు కావాలి. ఇప్పటికే 800 కోట్ల పనులతో పూర్తి చేసుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారంటే ఆ ఘనత ఒక్క మన ఎమ్మెల్యే గారు శ్రీధరన్న గారికే చెందుతుంది. ఇక్కడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకొని ఉన్నారు కాబట్టే ఇటువంటి నాయకులు మరొక 30 ఏళ్ళైనా మడం తిప్పని నాయకులుగా ముందుకు సాగే విధంగా ఈరోజు ఈ అభివృద్ధి పనులు నిలవెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా తాగునీరు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో ఎక్కడా రాజీ లేని రాజకీయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శ్రీధర్ అన్న గారేను. శ్రీధర్ అన్నకు వెన్నంటుగా నేనున్నాను, అన్నయ్య నువ్వు చెప్పు, నువ్వు చెప్పే లోపే నేను ఆ పనులు పూర్తి చేసుకొని వస్తాను అన్న విధంగా అన్నగారు ముందుకు సాగే విధానం ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. ఈరోజు ఈ రూరల్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోని విధంగా ఎవరన్నా నాయకులు చిరస్థాయిగా నిలబడి ఉంటారంటే అది మన శ్రీధర్ అన్న, గిరిధర్ అన్న మాత్రమే. అదేవిధంగా మరొక చిన్న విషయం చెప్పాల్సి వస్తుంది. మన రూరల్లో 26 డివిజన్స్లో 18 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామంలో 3-4 పేర్ల చెప్పున మన శ్రీధర్ అన్న కుమార్తె మన వైష్ణవి రెడ్డి గారు టక్కా 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 టక్కామంట 4-5 పేర్లు అలా చెప్పుకుంటూ పోతూ ఉంటే శ్రీధర్ అన్న, గిరిధర్ అన్నకి మన కార్యకర్తల పట్ల ఉన్న ప్రేమ నిలువెత్తు నిదర్శనంగా మనం ఈరోజు చెప్పుకోవాల్సిన విషయంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఇంకొక 3 సంవత్సరాల్లో మేము వస్తాము, మీసాలు మెలేస్తాము, మీసాలు నిమ్మకాయలు నిలబెడతాము అని చెప్తున్నారు. అదంతా ప్రజలు ఎవ్వరూ నమ్మరు. ప్రజలకి అన్నీ తెలుసు, అన్నీ గమనిస్తున్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, శరవేగంగా ముందుకెళ్తున్నాయి అనేది ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీ మాటలు మొత్తం నీటి మీద వాటర్ బబుల్స్ లాగానే ఉంటాయి. ఇంకొకసారి మీరు గమనించాలి. కాబట్టే పెద్ద ఎత్తున రూరల్ నాయకుల్ని నమ్మి శ్రీధర్ అన్న, గిరిధర్ అన్న మీద విశ్వాసంతో ఎవరెవరైతే అన్న వాళ్ళని వ్యతిరేకించారో వాళ్ళే అన్న మేము మీ పట్ల మీ పనులకి మేము ఫిదా అయిపోయామని చెప్పి అన్న సమక్షంలో జాయినింగ్స్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
దీనికి మించిన విజయం ఇంకోటి లేదని చెప్పి నేను ఈరోజు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై జనసేన. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 24 డివిజన్లు జాషువా నగర్లో 17.5 లక్షల రూపాయలతో ప్రారంభించుకోవడం జరిగింది. శాసనసభ్యులు సోదరెడ్డి గారు గతంలో చెప్పినట్టు విధంగా రాబో 60 రోజుల్లో కూడా కూటమి మహిళా నాయకురాలు చేతి మీదుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 60 రోజుల్లో ఏ శంకుస్థాపన జరిగినా, ఏ ప్రారంభోత్సవం జరిగినా మహిళల చేతుల మీదుగా జరుగుతాయని గమనించబడతాయి. అందులో భాగంగా ఈరోజు జనసేన నాయకురాలు అనియా గారి చేతుల మీదుగా ఈరోజు 17.5 లక్షల రూపాయల సీసీ రోడ్ని స్థానికంగా ఉన్న కుటుంబ నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ స్థానిక పెద్దలందరి సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడేట నారా లోకేష్ గారి ఆశీస్సులతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సదస్సు రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు దాదాపు 850 కోట్లకు పైగా నియోజకవర్గంలో నిధులు సాధించగలిగింది. దాంట్లో పూర్తయిన అన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తుంది. రాబో రోజుల్లో కూడా ఎక్కడికెక్కడ 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కానీ ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు కానీ అదేవిధంగా కూటమి నాయకులు సలహాలు సూచనల మేరకు అభివృద్ధి పనులు కూడా చేస్తామని తెలియజేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జెండా అజెండా ఒకటి, నియోజకవర్గం ప్రజల సంక్షేమం, క్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అందరి నాయకులను కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కలుపుకొని అదేవిధంగా స్థానిక ప్రజలు సలహాలు సూచనల మేరకు అభివృద్ధి ప్రతి శుక్రవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం నియోజకవర్గంలో చేపడుతున్నారు. అంటే ప్రజా దర్బార్లో వచ్చే అదేవిధంగా ప్రజాబాటలో నివేదికలు వచ్చే ప్రతి కూడా తీసుకుని వారి ఎక్కడైనా గ్రామాల సలహాలు భవిష్యత్తులో కూడా తెలియజేస్తారు. ఈ ఫోటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు మాటించిన ప్రకారం సంక్షేమ పథకాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా అభివృద్ధిగా ప్రజలకు అందిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ నిరంతరం కూడా నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ప్రజలే మాకు ముఖ్యంగా భావిస్తూ నియోజకవర్గంలో అన్ని విధాల శాయశక్తుల అటు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ అభివృద్ధి పనులు సాధించే విషయంలో కానీ సాధించిన అభివృద్ధి పనులు ఏదైతే శంకుస్థాపన చేశామో శంకుస్థాపన చేసిన ప్రతి పని పూర్తి చేస్తామని ద్వారా ప్రజలకు ఇంకా కూడా ఏమైనా ఉంటే మీరు ఎప్పటికప్పుడు స్థానిక నాయకులకు కానీ అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ తప్పకుండా చేస్తామని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.